ఇరాన్కు అమెరికాకు జరుగుతున్న యుద్ధంలో ఒక కొత్త అధ్యయనం మొదలైంది. ఇరాన్ అమెరికాను చావు దెబ్బ కొట్టింది. 22 రోజులు గడుస్తున్నప్పటికీ, తమ సుప్రీం లీడర్ చనిపోయినప్పటికీ, ముఖ్య దేశాధినేతలు చనిపోయినప్పటికీ, ఒక్కొక్కటిగా తమ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలను బయట పెడుతూ అగ్రదేశమైనటువంటి అమెరికాను కూడా గడగడలాడిస్తుంది ఇరాన్. నిన్న మొన్నటిదాకా వీళ్ళు ఏమనుకున్నారంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మిసైల్ అయిపోయినాయి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్ర సంపద అయిపోయింది, ఇరాన్ పనికి అయిపోయినట్టే, 2-3 రోజుల్లో యుద్ధం అయిపోతుంది, తర్వాత ప్యాకప్ చేసుకొని పోవచ్చని అమెరికా తర్వాత ఇంటెలిజెన్స్ వర్గాలు భావించినాయి. కాకపోతే ఏమైందంటే ఇరాన్ దగ్గర కేవలం 2000 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించే మిసైళ్ళు ఉన్నాయని భ్రమపడినటువంటి అమెరికాకు షాక్ ఇచ్చే విధంగా ఏదైతే డిగో గార్షియా అనే ఒక దీవి ఉంటుందో, అంటే ఈ దీవి యూకేకి చెందినటువంటి దీవి, అది బ్రిటన్కి చెందినటువంటి దీవి, దాంట్లో అమెరికా తన స్థావరాలను ఏర్పరచుకొని అక్కడి నుంచి వెళ్ళి B-2 బాంబర్స్ ద్వారా ఇరాన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. వీళ్ళ అపోహం ఏంటంటే ఓన్లీ 2000 కిలోమీటర్లు ప్రయాణించే మిసైల్ ఉన్నాయని వీళ్ళు అనుకున్నారు. కానీ ఇరాన్ ఏం చేసిందంటే 4000 కిలోమీటర్లు ప్రయాణం చేసే మిసైల్ను ప్రయోగించి అక్కడ ఆ దీవి పైన ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి వైట్ హౌస్ మొత్తం సైలెంట్ అయిపోయింది. అంటే వీళ్ళు అనుకున్నది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది ఒకటి. అంటే ఒక్కొక్కటిగా వీళ్ళు ఏదైతే చెప్పారో 9th జనరేషన్కు సంబంధించినటువంటి మిసైళ్ళు కూడా మా దగ్గర ఉన్నాయి, అణ్వాయుధాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉంది. కానీ ఇరాన్ను అణ్వాయుధాలు తయారు చేసే స్థాయికి రాకుండా మేము ఆపట్టినామని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రయోగం ఏదైతే చేసిందో, ఈ మిసైల్ ఏదైతే వీళ్ళు అక్కడికి ప్రయోగం చేసారో, దాని తర్వాత అమెరికా కాస్త తగ్గినట్టయితే కనిపిస్తుంది. కాకపోతే ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇంకా చిలికి గాలివాన లెక్క పెద్దగా అయితే మాత్రం ఖచ్చితంగా అటు ఇరాను ఇటు ఇజ్రాయెల్ 2 దేశాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యే ఆస్కారం ఉంది. ఈ యుద్ధం వల్ల అమెరికాకు ముందు ఇబ్బంది ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది చేసే మందం యుద్ధం చేసి తర్వాత స్థావరాలను తీసుకొని వెళ్ళిపోతుంది. ఎవరినైతే నమ్మించి వాళ్ళ దేశంలో స్థావరాలను ఏర్పాటు చేసుకొని యుద్ధం చేసిందో ఆ దేశాలన్నీ ఇప్పుడు ట్రంప్కు మొండి చేయి చూస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే నెక్స్ట్ భవిష్యత్తులో కూడా వీళ్ళతో వర్తక వాణిజ్యాలు చేయడానికి వీళ్ళు వెనక ముందు చేస్తున్నారు. ప్రస్తుతం రోజులు గడుస్తున్న కొద్దీ ఇరాన్ దేశాన్ని కూడా మిగతా ప్రపంచ దేశాల మద్దతు కూడా ఇరాన్కు దొరుకుతుంది. ఎందుకంటే అటు రష్యా కావచ్చు, ఇటు నార్త్ కొరియా కావచ్చు, చైనా కావచ్చు, ఇలాంటి దేశాలు కూడా సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే అసలు ఈ ఆయుధాలు పూర్తి స్థాయిలో ఇరానే తయారు చేసుకుంటుందా, లేదంటే రష్యా నుంచి వెలిగిట్ట రహస్యంగా ఏదైనా ఆయుధాలు వస్తున్నాయని చాలామంది అయితే విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఇండియన్స్ కూడా ఇరాన్కు సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఇది ఒక అనవసరంగా స్టార్ట్ చేసినటువంటి యుద్ధం. అణ్వాయుధాలు మేము తయారు చేయమని చెప్పిన తర్వాత ఒక ప్రపోజల్ పంపి అక్కడికి వెళ్ళి చెప్పే లోపే మళ్ళీ ఇక్కడి దాడి చేసిర్రు, అంటే మూకుమ్మడిగా దాడి చేసిర్రు. ఇది అసందర్భంగా అనవసరంగా స్టార్ట్ చేసిన యుద్ధం అనేది చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.